వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. మోసం చేయడానికి తెలివి ఉండాలే గాని ఎమ్మెల్యేనైనా ఇట్టే బురిడి కొట్టించి డబ్బులు దండుకోవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ. విషయం ఏంటంటే ఓ సైబర్ నేరగాడు చాకచక్యంగా ఫోన్ చేసి ఎమ్మెల్యే నుంచి లక్షలు కాజేశారు. డీసీపీ కవిత ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఇటీవల ఒక ఎమ్మెల్యేకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎమ్మెల్యేతో పరిచయం చేసుకున్న అవతలి వైపు వ్యక్తి తొందరలోనే ముఖ్యమంత్రి ఒక కొత్త రుణ పథకాన్ని ప్రారంభించబోతున్నారని చెప్పారు. ఆ పథకం కింద వందల మందికి లక్షల్లో రుణాలు ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. ఎమ్మెల్యేకు ఆయన కోటా కింద 100 మందికి రుణాలు అందేలా తాను చూస్తానని నమ్మబలికాడు. ఇందుకు గాను మనిషికి 3600 చొప్పున కమిషన్ ఇస్తే పని పూర్తవుతుందని మాట్లాడుకున్నారు. అతని మాటలు నమ్మిన ఎమ్మెల్యే వెనక ముందు ఆలోచించకుండా మొత్తం 3,60,000 అతను చెప్పిన ఖాతాలో జమ చేశారు. తర్వాత సదరు గుర్తు తెలియని వ్యక్తి స్పందించడం మానేశాడు. ఉలుకు పలుకు లేదు. అనుమానించిన ఎమ్మెల్యే తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలతో రంగంలోకి దిగిన సిఐ రాజు బృందం సైబర్ నేరగాడిని పట్టుకుంది. మాయమాటలు చెప్పిన నిందితుడు తోట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి అలియాస్ దాసరి అనిల్ కుమార్ గా పోలీసులు గుర్తించి అతగాడిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు అతనిపై తెలంగాణ, ఏపీలో 37 కేసులున్నట్టు విచారణలో తేలింది. 2008లో ఎన్టీపీఎస్ రామగుండంలో ఏఈగా పనిచేసిన బాలాజీ 2009లో ఎమ్మెల్యే పిఏ నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఇప్పుడు ఎమ్మెల్యే నుంచి లక్షలు కాజేసి చిక్కాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.